వెల్కమ్ టు ది లియో. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో జెన్జీ ఆగ్రహానికి గురవుతున్నాడా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇటీవల ఏదైతే మెగా డిఎస్సి మీద వైసీపీ ఒక తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టిందో, ఎవరైతే రాత్రింబవళ్ళు కష్టపడి తిని తినక పేదరికం నుంచి వచ్చి ఈరోజు 16,300 మంది ఉపాధ్యాయులుగా ఎన్నికై ఒక ఉత్తమమైన గౌరవప్రదమైన వృత్తిలో చేరినటువంటి వారిని తక్కువ చేస్తూ డిఎస్సిలో అక్రమాలు జరిగాయి, డిఎస్సిలో స్కాములు జరిగాయి అంటూ వైసీపీ ఇటీవల చేస్తున్నటువంటి ప్రకటనల పట్ల నూతనంగా ఉపాధ్యాయులుగా ఎంపికైనటువంటి వారందరూ కూడా తీవ్ర మనోవేదన చెందారు. దాంతో వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు అంటూ ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి ఉపాధ్యాయులందరూ కూడా కర్నూలు జిల్లా కొండారెడ్డి బురుజు దగ్గర ఆత్మగౌరవ నినాద సభలాగా ఏర్పాటు చేశారు. దీనికి వందలాది మంది నూతన డిఎస్సి అభ్యర్థులందరూ కూడా తరలి వచ్చి మేము పాఠాలు చెబుతాం, అవసరమైతే గుణపాఠాలు కూడా చెబుతామని చెప్పి ఒక స్లోగన్స్తో జగన్ రెడ్డికి వ్యతిరేకంగా వారైతే నినాదాలు చేయడం జరిగింది. దీంతో అందుకనే నేను చెప్పింది, వాస్తవానికి ఈ నూతనంగా ఉద్యోగాల్లోకి వచ్చిన వాళ్ళందరూ కూడా యువకులే, దాదాపు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఆ వయసు ఉన్నటువంటి యువకులే. సో వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర ద్వేషంతో ఉన్నారు. ఒకటి, నిరుద్యోగులు ఎలాగా జగన్మోహన్ రెడ్డి మీద ద్వేషంతోనే ఉంటారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు ఎటువంటి నోటిఫికేషన్లు తీయకుండా నిరుద్యోగ యువత జీవితాలతో ఆటలాడాడు కాబట్టి నిరుద్యోగ యువత జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహాన్ని మర్చిపోరు. ఇకపోతే సరే, ఉద్యోగాలు పొందిన వాళ్ళని ఉద్యోగం చేసుకొనిస్తున్నాడంటే సూటుపోటి మాటల ద్వారా, తప్పుడు ప్రచారాల ద్వారా వాళ్ళ క్యాపబిలిటీనే ప్రశ్నించే పరిస్థితి. వాళ్ళు వాస్తవానికి కొంతమంది మొన్న మాట్లాడుతూ కోచింగ్ ఇన్స్టిట్యూట్లో డబ్బులు కట్టడానికి లేకపోతే ఒక పూట తిని మేము చదువుకుని ఈరోజు డిఎస్సి కొట్టాం, అలాంటి మేము డబ్బులిచ్చి ఉద్యోగం పొందే స్థాయి మాకు ఎక్కడ ఉంటుందని చెప్పి కొంతమంది అడిగితే దానికి వైసీపీ దగ్గర సమాధానం లేదు. పైగా వీళ్ళు కోర్టుల్లో మాట్లాడేది ఒకటి, బయట మాట్లాడేది ఒకటి, కేంద్రం దగ్గర మాట్లాడేది ఒకటి. కోర్టులో ఏమంటారు, స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని మాత్రమే కోర్టులో చెప్తారు. కానీ బయట ఏం చేస్తారు, వీళ్ళు డిఎస్సిలో లీక్ అయ్యింది, స్కామ్ జరిగింది, నారా లోకేష్ రాజీనామా చేయాలి అంటారు. నిన్న వీళ్ళ బృందం, ఎంపీ బృందం వెళ్ళి హోంమంత్రి అమిత్ షాని కలిశారు. అక్కడైనా సరే రాష్ట్రంలో స్కామ్ జరిగింది, లీక్ జరిగిందని మాట్లాడారా? మాట్లాడలేదు. అక్కడ కూడా డిఎస్సిలో స్పోర్ట్స్ కోటాలో అభ్యర్థులకు అన్యాయం జరిగింది, వాళ్ళకి న్యాయం చేయాలి అంటారు. అంటే బయటేమో స్కామ్ జరిగింది, లీక్ జరిగింది, నారా లోకేష్ రాజీనామా అంటారు. కేంద్రంలో కానీ కోర్టులో కానీ అసలు స్కామ్ లీక్ అనే పదమే వాడరు వీళ్ళు. ఎందుకు వాడరు అంటే వాటికి ఆధారాలు కావాలి. ఇక్కడంటే ఆరోపణలు మాత్రమే చేయొచ్చు, అక్కడంటే ఆధారాలు కావాలి కాబట్టి దాని గురించి ఎక్కడ నోరు ఎత్తట్లా. సో ఈరోజు ఉపాధ్యాయులందరూ కూడా కదం తొక్కారంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉద్యోగులకు యాంటీగా మారటం కొత్త కాదు. గతంలో కూడా, ఇప్పుడు నూతనంగా ఉపాధ్యాయులైన వాళ్ళని పక్కన పెట్టండి, గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కూడా ఉపాధ్యాయుల మీద చాలా తీవ్ర స్థాయి వేధింపులు ఉండేవి. బహుశా ఆ ఉపాధ్యాయుల మీద జగన్మోహన్ రెడ్డికి కక్ష ఏంటో మనకైతే తెలియదు, కానీ చాలా తీవ్రంగా గతంలో జీతాలు కూడా అందరి ఉద్యోగులకి ఇచ్చేసిన తర్వాత ఉపాధ్యాయులకు 10వ తారీఖున 12వ తారీఖున 13వ తారీఖున జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. మిగతాయన్ని వదిలేసి జీతాలు వస్తే చాలు మహాప్రభు అని వేడుకునే పరిస్థితి గతంలో ఉపాధ్యాయులకు కల్పించాడు. అలాగే వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా అలాగే పెండింగ్ పెట్టుంచాడు. చివరికి ఉపాధ్యాయులు ఎక్కడ ఎన్నికల విధుల్లో పాల్గొంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తారనే భయంతో ఉపాధ్యాయులు పాఠ్యేతర పనులు చేయకూడదని చెప్పి ఏకంగా ఒక జీవో తెచ్చే ప్రయత్నం కూడా చేశాడు. అంటే ఉపాధ్యాయులు జగన్మోహన్ రెడ్డికి అడ్డం తిరిగాడు. మొట్టమొదట జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వ్యతిరేకత ఎప్పుడు మొదలైందో తెలుసా? ఉపాధ్యాయుల ఉద్యమం తర్వాతే మొదలైంది. దాదాపు కరోనా సమయం తర్వాత 2 ఏళ్ల తర్వాత మొట్టమొదటిగా జగన్ ప్రభుత్వం మీద ఉద్యమించింది ఉపాధ్యాయులే. వేలాదిగా లక్షలాదిగా విజయవాడ తరలి రావడంతో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఒక్కసారిగా బయటపడింది. ఆ రోజు మొదలు జగన్మోహన్ రెడ్డికి ఇక ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. అంటే జగన్మోహన్ రెడ్డికి మొట్టమొదటి ఎదురు దెబ్బ ఎక్కడ తగిలింది? ఉపాధ్యాయుల చేతే తగిలింది. అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాలా. సాధారణంగా ఎవరైనా సరే ఉద్యోగులను మచ్చిక చేసుకోవాలి, వాళ్ళతో మనకెందుకులే విభేదాలు అనుకుంటారు చాలామంది. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మాత్రం అదే ఉద్యోగులతో విభేదాలు పెట్టుకోవాలని మళ్ళీ ఇప్పుడు నూతనంగా జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయుల మీద టార్గెట్ చేసి వాళ్లను కక్ష సాధించే విధంగా మాట్లాడటం అనేది చాలా దారుణమైన విషయం. ఈరోజు ఉపాధ్యాయులు వీళ్ళు మర్చిపోరు, ఎప్పుడూ మర్చిపోరు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే ఇప్పుడు 16,300 మంది ఉపాధ్యాయులను అవమానిస్తున్నారో, వాళ్ళు నిజాయితీగా చదువుకుని కష్టపడి ఉద్యోగాలు సంపాదిస్తే దొడ్డిదారిన ఉద్యోగాలు తెచ్చుకున్నారని విమర్శలు చేస్తున్నారో అవి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఉండటంతోనే ఈరోజు వాళ్ళు ఆత్మగౌరవ నినాద సభనైతే ప్రారంభించారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టదు. వాళ్ళు రాబోయే ఎన్నికల్లో కూడా దీన్ని బలంగా గుర్తుపెట్టుకుంటారు.
పోనీ నిరుద్యోగ యువత తరపున పోరాడుతున్నాడు కదా జగన్మోహన్ రెడ్డి, వాళ్ళు ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నారేమో అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి చేసే ఏ డిఎస్సి మీద ఏ కార్యక్రమం చేసినా వైసీపీ నాయకులే తప్ప ఒక్క డిఎస్సి అభ్యర్థి పాల్గొనట్ల. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వచ్చి మొన్న సాక్షిలో కూర్చుని మాట్లాడినటువంటి అభ్యర్థులు కూడా వీళ్ళు చేస్తున్నటువంటి ర్యాలీల్లో కానీ ధర్నాల్లో కానీ ఎక్కడా కనపడలేదు. అంటే నిరుద్యోగ అభ్యర్థులు ఎవరు రావటంలా. నెక్స్ట్ డిఎస్సి అనౌన్స్మెంట్ ఆల్రెడీ నిన్న తమీమ్ అన్సారియా ప్రకటన కూడా చేసింది, రాబోయే నవంబర్ డిసెంబర్ నాటికి డిఎస్సి ఉండబోతుందని. సో ఎవరి పనిలో వాళ్ళు చక్కగా చదువుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిని నమ్మితే మళ్ళీ సాక్షిలో కూర్చోవడమే తప్ప ఉద్యోగం రాదు. మీరు మిగతాయన్నీ మానేసి పారదర్శకంగా జరిగిందని 1కి 100 సార్లు చెప్పారు. పోనీ ప్రభుత్వం అబద్ధం చెప్తుంది, కూటమి అబద్ధం చెప్తుంది అనుకుందాం. కోర్టులు అయితే అబద్ధం చెప్పవు కదా. కోర్టు ఈరోజు 335 పిటిషన్లు దాఖలు చేస్తే ఏ పిటిషన్లోనైనా కోర్టు డిఎస్సి మీద అనుమానం వ్యక్తం చేసిందా? లేదు కదా. వైసీపీ వేసిన పిటిషన్నే తిరిగి వెనక్కి తీసుకోమని చెప్పి ఆల్రెడీ హెచ్చరిస్తే క్షమాపణ చెప్పి ఒకసారి పిటిషన్ వెనక్కి తీసుకుని మళ్ళీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ మళ్ళీ వేసాడు పిటిషన్. వాస్తవానికి ఆయన వైసీపీ పార్టీ ఎమ్మెల్సీ కూడా కాదు, కాకపోతే తర్వాత వాళ్ళు కలిసిపోయాడు అనుకుంటే అది వేరే విషయం. తర్వాత మళ్ళీ పిటిషన్ వేస్తే అసలు పిటిషన్కి విచారణ అర్హత ఉందా లేదా తేలుస్తామని చెప్పి కోర్టు చెప్పింది. మీరు ఆరోపణలు చేశారు, ఆధారాలు ఎక్కడానికి కోర్టు అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదంటే పోనీ వీళ్ళు అబద్ధం చెప్పొచ్చు, ఓకే. కోర్టులు అయితే అబద్ధం చెప్పవు కదా, కోర్టులు అయితే కరెక్ట్గానే చెప్తాయి కదా. 335 పిటిషన్లు కోర్టులో విచారణలో ఉన్నాయి కదా. సో అదైనా న్యాయ వ్యవస్థనైనా మనం నమ్మాలి కదా. ఇదే న్యాయ వ్యవస్థ ఢిల్లీలో నీట్ లీక్ జరిగితే ఏం చేసింది న్యాయ వ్యవస్థ? చర్యలు కఠినంగా తీసుకుంటామని చెప్పి హెచ్చరికలు జారీ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి లేదే. సో దీనికి సంబంధించి ఉపాధ్యాయులు ఉద్యమించారు, అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది రాయలసీమ కొండారెడ్డి బురుజు నుంచి జగన్ పైన ఉపాధ్యాయులు చూడొచ్చు, ఎంతమంది ఉపాధ్యాయులు తరలి వచ్చారనేది మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళందరూ కూడా జగన్కి వ్యతిరేకంగా కూటమి పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించిందని ఒక ప్లే కార్డ్స్ పట్టుకుని వీళ్ళంతా నిరసన అయితే వ్యక్తం చేశారు. మీరు చూడండి ఎంతమంది వచ్చారో ఒకసారి చూడండి, వేలాదిగా తరలి వచ్చారు. సో విన్నారు కదా, ఇక్కడ ఉపాధ్యాయులు ఎటువంటి అవకతవకలు జరగలేదని స్వయంగా విధుల్లో ఉన్నటువంటి ఉపాధ్యాయులే సెలవు పెట్టి మరీ వచ్చి ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి స్కాము అవినీతి అంటున్నప్పటికీ కూడా నిరుద్యోగ యువత ఎందుకు జగన్మోహన్ రెడ్డితో రాలేదు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో చేపట్టిన ఏ కార్యక్రమంలో కూడా నిరుద్యోగ యువత ఎందుకు పాల్గొనలేదు? లేదా మొన్న డిఎస్సి దాదాపుగా 5 లక్షల మంది రాశారు, వాళ్ళలో 16,000 మందికి ఉద్యోగాలు పోతే మిగిలిన వాళ్ళు ఎందుకు జగన్మోహన్ రెడ్డితో కలిసి రావటం లేదు? ఎందుకంటే వాళ్ళు స్కామ్ జరిగిందని వాళ్ళు కూడా భావించట్లేదు. హారిజెంటల్ రిజర్వేషన్ అర్థం కాక మొదట్లో ఇబ్బంది పడినా తర్వాత హారిజెంటల్ విధానం గురించి అర్థం చేసుకున్నారు. ఓహో మనకి ఎందుకు ఉద్యోగం రాలేదని వాళ్ళకి అర్థమైంది. 100 మందికి లిఖితపూర్వకంగా ప్రభుత్వం సమాధానాలు ఇచ్చింది. ఈ రోజుకి గ్రీవెన్స్ ఓపెన్లోనే ఉంది. నిన్న తమీమ్ అన్సారియా అదే మాట చెప్పింది, ఈ రోజుకి మీకు ఎందుకు ఉద్యోగం రాలేదో మీరు రండి మేము చెప్తాం అని తమీమ్ అన్సారియా నిన్న చెప్పడం జరిగింది. సో ఇదే కాదు, ఇంకొకటి కూడా ఉంది, ఒకసారి చూడండి. మీరు ఇక్కడ చూడండి, టీచర్లం పాఠాలు చెప్తాం, కుట్రలు చేస్తే గుణపాఠాలు కూడా చెబుతామని చెప్పి డిఎస్సి 2025 రాయలసీమ ఉపాధ్యాయులు అని చెప్పి ఆత్మగౌరవ ర్యాలీ అని చెప్పి ఒక ఫ్లెక్సీ పట్టుకున్నారు. చాలామంది ఏమనుకుంటున్నారంటే నిరుద్యోగులు చేస్తున్న ఉద్యమం కావచ్చు కొండారెడ్డి బురుజు దగ్గర అనుకుంటున్నారు. వైసీపీ ఆ తప్పుడు ప్రచారానికి కూడా తెరదీసింది. నేను చూపిస్తాను వాళ్ళు ప్రచారం ఎలా చేశారు. సో ఇక్కడ ఫ్లెక్సీల మీద ఇది మా కష్టం, మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోమని చెప్పి ఇక్కడ మీకు ఫ్లెక్సీ మీద కనపడుతుంది. అంటే ఇది పూర్తిగా ఉపాధ్యాయులు చేసినటువంటి ఉద్యమం అయితే దీనికి ముసుగు కప్పి వీళ్ళందరూ నిరుద్యోగుల్లాగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. నేను అది కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ చూశారు కదా, మా కష్టం మా ప్రతిభ, అవమానిస్తే ఊరుకోమని చెప్పారు. దీన్ని నిరుద్యోగుల్లాగా వీళ్ళు చిత్రీకరించే ప్రయత్నం చేశారు చూడండి. కానీ నేను నినాదాలు చూడండి ఒకసారి. ఇందాక చూడండి ఒకసారి, జనాన్ని చూడండి ఎంతమంది తరలి వచ్చారు. ఒకసారి జనాన్ని చూడండి. వీళ్ళందరూ టీచర్లే. ఇప్పుడు మనం చూస్తున్న వాళ్ళందరూ కూడా టీచర్లు. ఇంకా చాలామంది ఉన్నారు. ఇది మనం ఒక పక్క మాత్రమే చూస్తున్నాం. చూడండి ఒకసారి.
కానీ జగన్మోహన్ రెడ్డితో మాత్రం ఎవరికి కలిసి రాలా. సో ఇది ఉపాధ్యాయుల ఉద్యమం, మీకు అర్థమైంది కదా. ప్రభుత్వానికి అనుకూలంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి కుట్రలకు వ్యతిరేకంగా వాళ్ళు చెయ్యి కలిపారు, చూశారు. కానీ వైసీపీ దాన్ని ఎలా ప్రచారం చేసుకుంటుందో నేను ఒకసారి చూపిస్తా చూడండి. తప్పుడు ప్రచారానికి కేర్ ఆఫ్ అడ్రస్ వైఎస్ఆర్సీపీ అనడానికి ఇదే ఉదాహరణ. ఇందాక కొండారెడ్డి బుర్జు దగ్గర ఉపాధ్యాయులందరూ కూడా ఉద్యమించారు జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఎటువంటి స్కాము అక్రమాలు జరగలేదని మీకు డైరెక్ట్గా చూపించా. కానీ ఇక్కడ ఏం రాశారు చూడండి, నవీన్ వైఎస్జే వైజాగ్ అని పెట్టుకుని కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద ఆత్మగౌరవ ర్యాలీతో కదం తొక్కుతున్న మెగా డిఎస్సి 2025 అభ్యర్థులు ఉద్యోగం కోసం పోరాటం, ఆత్మగౌరవం కోసం ఉద్యమం అని చెప్పి వీళ్ళని నిరుద్యోగులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఇందా మీకు చూపించిన వీడియో ఇదే చూశారు కదా. సో వీళ్ళని నిరుద్యోగులుగా చిత్రీకరించి నిరుద్యోగులు ఏదో కూటమి ప్రభుత్వం మీద ఉద్యమించారన్నట్టుగా ఒక లాంగ్ షాట్ పెట్టి, అక్కడ ఏమి ఫ్లెక్సీలో ఏం కనపడవు, సగం ఒక లాంగ్ షాట్ పెట్టి దాన్ని నిరుద్యోగులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ప్రచారం చేసుకుంటున్నారు. ఇది వైఎస్ఆర్సీపీ అంటే వీళ్ళు ఎంత కొండ గొర్రెలు అంటే, అందుకనే అంటారేమో బహుశా వైసీపీని పేటీఎం గొర్రెలని. అక్కడ అన్ని ఛానల్స్లోనూ, సోషల్ మీడియా నిండా, మెయిన్ ఛానల్స్లో, నేషనల్ మీడియాలో అన్నిట్లోనూ ఉపాధ్యాయులు కథం దొక్కారు, ఆ ప్రభుత్వానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే న్యూస్ వస్తుంటే వీళ్ళు మాత్రం దీన్ని నిరుద్యోగులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అంటే తప్పుడు ప్రచారాలు చేయడంలో వైసీపీ పిహెచ్డి చేసింది అనడానికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇదే. నేను మీకు ఆధారాలతో సహా వీడియోలు చూపించా. ఒకసారి సోషల్ మీడియాలో కానీ, మీడియాలో కానీ, న్యూస్లో కానీ వెళ్ళి చూడండి. వాళ్ళు నిరుద్యోగులా లేదా ఉపాధ్యాయుల, వాళ్ళు ప్రభుత్వానికి అనుకూలంగా చేశారా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా చేశారా, ఒకసారి మీరే వెళ్ళి చెక్ చేయండి. కానీ వీళ్ళు ప్రచారం ఏ విధంగా చేస్తున్నారు అంటే వైసీపీ ఎలాంటి ప్రచారాలు చేస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి జెన్జీ ఆగ్రహానికి గురవుతున్నాడు అనడానికి ఈరోజు నూతన ఉపాధ్యాయులు ఉద్యమించడమే ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.